మాట్లాడారు. దాన్నే జగన్మోహన్ రెడ్డి గారు తన లెటర్లో కూడా ఉటంకించారు. అంటే ఇప్పుడు జనాభా ప్రాతిపదికన కాకుండా ఏరియా ప్రాతిపదికనో లేకపోతే అంతకుముందు కేటాయించబడినటువంటి పార్లమెంటు సీట్ల యొక్క గ్రౌండ్ మీదో తీసుకుంటే కొంత న్యాయం జరుగుతుందనేటువంటి ఉద్దేశంలో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి నాయకులు ఏకీకృతం అవుతూ ఉన్నారు. ఏదైనా జనాభా నిష్పత్తి ప్రకారమే చేయాలి వాస్తవానికి. కానీ దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, అయ్యా మేము కుటుంబ నియంత్రణని ప్రభుత్వం చెప్పిన విధంగా అమలు చేశాము, అమలు చేసినందుకు మాకు ఈ శిక్ష, ఆ నార్థరన్ స్టేట్స్లో అమలు చేయలేదు, వాళ్ళు జనాభా పెరిగిపోయారు, అందువల్ల వాళ్ళకి మీరు ఎక్కువ సీట్లు కేటాయిస్తే చాలా తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుందని, న్యాయపరమైన విభజన జరగాలి అంటే అలా కాకుండా సౌత్కు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుని చేయాలనేది ఒక డిమాండ్ తీసుకొస్తే, దానికి అమిత్ షా గారు తమిళనాడు వచ్చినప్పుడే ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ దక్షిణాదికి అన్యాయం జరగకుండా మీరు చేసే బాధ్యత మాది అని ఒక హామీ ఇచ్చారు. దాన్నే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన లెటర్లో చెప్పారు. ఎప్పుడైతే మీరు దక్షిణాదికి న్యాయం చేయాలి అంటే ఆర్టికల్ 81 క్లాజ్ 2A ఎమెండ్ చేయాలి. అంటే జనాభా నిష్పత్తి ప్రకారం నియోజకవర్గాలు కేటాయింపు కాకుండా అంతకు ముందున్న నియోజకవర్గాలకి పెరుగుతున్నటువంటి పర్సంటేజ్కి లింక్ చేసి ఒక న్యాయబద్ధమైనటువంటి ప్రక్రియను మీరు చేయాలంటే రాజ్యాంగాన్ని సవరించవలసినటువంటి అవసరం ఉంటుంది అని